స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ భారతదేశం చరిత్ర సంస్కృతి. భారతదేశము చరిత్ర సంస్కృతి ఇది మన పాఠ్య పుస్తకం యొక్క పేరు. భారతదేశ చరిత్ర సంస్కృతిని గురించిన పరిచయ పాఠ్యాంశాన్ని మనం ఈరోజు పరిశీలించుకున్నాం. స్టూడెంట్స్, భారతదేశం చరిత్ర సంస్కృతి ఈ మూడు పదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనము భారతదేశం అంటే ఏంటి, చరిత్ర అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏంటి అనే విషయాల గురించి క్షుణ్ణంగా పరిశీలించుకుందాం. మొదటిగా భారతదేశం యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని గురించినటువంటి చర్చను మనం చూస్తున్నాం. యు మై డియర్ స్టూడెంట్స్, భారతదేశము ప్రస్తుతం ఈరోజు భారతదేశం ప్రపంచంలో మరి 7 ఖండాలు ఉంటే 6 ఖండాల్లో ప్రజలు జీవిస్తున్నారు. ఈ 6 ఖండాల్లో 230 దేశాలు ఉన్నాయి. ఈ 230 దేశాల్లో మరి భారతదేశం ఒక దేశం. ఈ భారతదేశం భూభాగ రీత్యా 7వ పెద్ద దేశం, జనాభా రీత్యా 2వ పెద్ద దేశం. మరి ఇలాంటి భారతదేశం ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతగా మనం చెప్పుకోవచ్చు. లేక ఇంకా మాట్లాడాలి అంటే ప్రజాస్వామ్య రీత్యా అతిపెద్ద దేశం, గణతంత్ర రీత్యా 2వ పెద్ద దేశం. ఇది ప్రస్తుత ప్రాధాన్యత. అయితే చరిత్ర రీత్యా భారతదేశం యొక్క ప్రాధాన్యతను తీసుకోవాలి అంటే మొదటి అంశము భౌగోళికమైనటువంటి లక్షణాలు. భౌగోళిక అంశాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే భారతదేశ భౌగోళిక లక్షణాలు మీరు చిన్న తరగతుల్లో చదివే ఉంటారు, వినే ఉంటారు. భౌగోళిక లక్షణాలు నదులు, పర్వతాలు, పీఠభూములు. నదులు భారతదేశానికి సంబంధించినంత వరకు మరి గంగా నది, యమునా నది, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, ఇవి కాకుండా అనేక సహజ నదులు ఉన్నాయి, పెద్ద నదులు ఉన్నాయి. ఇవి కాకుండా ఉపనదులు ఉన్నాయి. భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి సంపదగా మనం భౌగోళిక సంపదగా చెప్పగలిగిన అంశాలు నదులు. రెండవది పర్వతాలు. భారతదేశం సమశీతోష్ణ మండలంగా మనం చెప్పగలగటానికి భారతదేశంలోని పర్వతాలైనటువంటి హిమాలయ పర్వతాలే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. భూమధ్య రేఖకు మధ్య భాగంలో ఉన్నటువంటి భారతదేశం ఉష్ణమండలంగా ఉండాల్సిన స్థితిలో మనం ప్రధానంగా చూస్తే బికాజ్ ఆఫ్ హిమాలయ పర్వతాల దిశను బట్టి భారతదేశం సమశీతోష్ణ మండలమైంది. ఈ సమశీతోష్ణ మండలంగా ఉన్నటువంటి భారతదేశం నదులు, పర్వతాలు, ఇకపోతే పీఠభూములు. పీఠభూములు అంటే ఈ మైదాన ప్రాంతాలను బట్టినటువంటి ప్రాధాన్యత. ముఖ్యంగా భారతదేశ ప్రాచీన చరిత్ర మనం చూసినట్లయితే నదీ పరివాహక ప్రాంతాల్లో లేక మైదాన ప్రాంతాల్లో మొట్టమొదటి జనజీవనం, ప్రజాజీవనం, నాగరికత వెలువచ్చినటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. సో నదులు, పర్వతాలు, పీఠభూములు ఈ 3 భౌగోళిక లక్షణాలుగా భారతదేశ ప్రాధాన్యతను మనం తెలుసుకుంటున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ భారతదేశ భౌగోళిక లక్షణాల గురించినటువంటి వివరణ మనం చూసినట్లయితే ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాధాన్యత కలిగినటువంటి భారతదేశం, ప్రాచీన చరిత్రను కలిగినటువంటి భారతదేశం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు, ప్రస్తుతం ఒక 2016 సంవత్సరాలు, అంటే ఇంచుమించు 5016 సంవత్సరాల చరిత్రను మనము ఈరోజు చరిత్ర ఆధారభూతమైనటువంటి భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తూ దాని గురించి పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ భారతదేశం అనే పదాన్ని మనం ఇక్కడ వివరించుకున్నాము. నెక్స్ట్ మనం అధ్యయనం చేయాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి అంశము చరిత్ర. చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర అనే పదాన్ని మీరు ఇప్పుడు కొత్తగా వింటున్న పదం కాదు, కానీ చరిత్ర అంటే ఏంటి? వాట్ ఈస్ మెant బై హిస్టరీ? హిస్టరీ మీన్స్ ఎ స్టోరీ విత్ ఎవిడెన్స్. హిస్టరీ, ద ఆపోజిట్ వర్డ్ ఇస్ మిస్టరీ. ఆధారాలతో కూడుకున్నటువంటి కథలు,
ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చరిత్ర అంటే కేవలం గతించినటువంటి రాజులు, వారి యొక్క తల్లిదండ్రులు, వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత చరిత్ర లేక రాజకీయ చరిత్ర అనేటువంటి అపోహ, అనవగాహన మీలో ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే చరిత్ర అనేటువంటిది గత అనుభవము, గతించినటువంటి ప్రతి విషయాన్ని ఆధారపూరితంగా తెలియజెప్పేదే చరిత్ర. చరిత్ర అనేది లేకపోతే మనిషి, మానవుడు మనదాలలేడు. చరిత్ర అవగాహనలో మనము లేక చరిత్ర అర్థ వివరణలో మనం తెలుసుకున్నట్టయితే ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పనిని గతంలో ఎలా చేశాడు, ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మనిషి ఆ పనిని తదుపరి చేపట్టడం జరుగుతుంది. అది వ్యక్తిగతమైనదైనా, పరిపాలన అయినా, లేక మతపరమైనదైనా, సాంఘికపరమైనదైనా, మరేదైనా కానీ అనుభవం, గత అనుభవము. సో స్టూడెంట్స్, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, చరిత్ర అంటే కేవలం గత రాజకీయ చరిత్ర కాదు, గత అనుభవాలు, ప్రతి గత అనుభవం ఒక చరిత్ర అనేటువంటి అర్థ వివరణ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆధారాలతో కూడుకున్నటువంటి ఇతివృత్తము లేక కథనే ఇక్కడ మనము చరిత్రగా భావిస్తాం. సో చరిత్రకు, ఈ చరిత్రలో మనం ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చూసుకున్నట్లయితే, ఒకటి, రెండు రకాలైనటువంటి ఆధారాలు మనం తెలుసుకోవచ్చు. లిఖితమైనటువంటి ఆధారాలు, లిఖిత ఆధారాలు, అలిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాలు ముఖ్యంగా లిఖితమైనటువంటి ఇవన్నీ కూడా లిఖిత ఆధారాలు కావాలి. లిఖిత పూర్వకముగా ఉపయుక్తమయ్యేవి లేక చరిత్రకు ఉపయుక్తమయ్యేవి లిఖిత ఆధారాలు. శాసనాల్లో లిఖితాలు ఉన్నాయి, అయినంత మాత్రాన శాసనం లిఖిత ఆధారం కాదు. గ్రంథాలు మాత్రమే మనం లిఖిత ఆధారాలుగా అంగీకరిస్తున్నాం. సో ఈ గ్రంథాల్లో కూడా లేక లిఖిత ఆధారాలలో భాగమైనటువంటి గ్రంథాలను మనం మళ్ళా క్లాసిఫై చేసుకున్నట్టయితే, విభజించుకున్నట్టయితే దేశీయ గ్రంథాలు, విదేశీయ గ్రంథాలు, అట్లనే మత గ్రంథాలు, సాంఘిక గ్రంథాలు. సో చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథాల్లో దేశీయ గ్రంథాలు ఉన్నాయి, విదేశీయ గ్రంథాలు ఉన్నాయి, అట్లనే మత గ్రంథాలు ఉన్నాయి, సాంఘిక గ్రంథాలు ఉన్నాయి. సో లిఖిత పూర్వకమైనటువంటి ఈ గ్రంథాల ద్వారా చరిత్ర ఆధారం అవుతుంది కాబట్టి వీటిని లిఖిత ఆధారాలు అనుకున్నాం. కాకపోతే రెండవ అంశము అలిఖిత ఆధారాలు. అంటే లిఖితము కాకుండా ఆధారమయ్యేటువంటి అంశాలు, అవే మూడు. ఒకటి శాసనాలు, కట్టడాలు, నాణ్యాలు. శాసనాలు, కట్టడాలు, నాణ్యాలు. శాసనాలు అంటే స్తంభ శాసనాలు కానీ, శిలాశాసనాలు కానీ, కట్టడాలు, ప్రాచీన ప్రాకారాలు, ఇవి చరిత్రకు ప్రధానమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే నాణ్యాలు. నాణ్యం ద్వారా ఆనాటి యొక్క స్థితిగతులను మనము ఆధారాలుగా తీసుకోగలం. సో ఈ మూడు రకాలైనటువంటి అంశాలు అలిఖిత ఆధారాలు అయితే ఉన్నవి. సో చరిత్రకు ఆధారాలు లిఖిత ఆధారాలు, అలిఖిత ఆధారాలు. ఇకపోతే భారతదేశ చరిత్ర అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. భారతదేశం అంటే ఏంటో తెలుసుకున్నాం, భారతదేశ లేక చరిత్ర అంటే ఏంటో ఒక అవగాహనకు వచ్చాము. ఇప్పుడు మూడవ పదంలోకి వెళ్దాం, సంస్కృతి. సంస్కృతి అనే పదము ఈరోజు కొత్తగా మీరు వింటున్నటువంటి పదం కాదు. సంస్కృతి అనే పదాన్ని ప్రతి ఒక్కరూ మీరు వినే ఉంటారు. కానీ సంస్కృతి అనే పదానికి సరైనటువంటి అర్థం, స్పష్టమైనటువంటి అర్థం లేక నిర్వచనం ఏంటో అనేటువంటి దాని విషయాన్ని మనం పరిశీలించాలి. సమాజంలోని వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే సమాజంలోని వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. మరి సంస్కృతి యొక్క నిర్వచనం ఈ విధంగా ఉంటే ఇక్కడ ఇంకొక కొత్త పదాన్ని మనము పరిశీలించాలి. మరి నాగరికత అంటే ఏమిటి? సంస్కృతి,
సంస్కృతిలోనే మళ్ళా మనం భాగాలుగా మనం పరిశీలించినట్లయితే నాగరికత. సంస్కృతి ఏంటి, నాగరికత ఏంటి, సంస్కృతికి నాగరికతకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి. సంస్కృతి, నాగరికత ఈ రెండూ కూడా ప్రజల యొక్క జీవన విధానాలే. సంస్కృతి, నాగరికత ఈ రెండు అంశాలు ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలియజెప్పేవైతే మరి ప్రత్యేకించి సంస్కృతి ఏంటి, ప్రత్యేకించి నాగరికత ఏంటి అనేటువంటి విషయాన్ని గురించినటువంటి వివరణ మనకు అవసరం. సమాజంలోని వ్యక్తుల యొక్క అంతర్గత జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. అంతర్గత జీవన విధానం, దాన్ని ఇంకా మనము వ్యవహారిక భాషలో మనం తెలుసుకున్నట్లయితే అంతర్గతంగా అంటే బయటికి కనపడని జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. మరి నాగరికత అంటే ఏమిటి? సమాజంలోని వ్యక్తుల యొక్క బాహ్య జీవన విధానం. బాహ్య జీవన విధానం అంటే బయటికి కనపడేటువంటి జీవన విధానం. యు మై డియర్ స్టూడెంట్స్, సమాజంలోని వ్యక్తుల యొక్క అంతర్లీనమైనటువంటి అంటే బయటికి కనపడేటువంటి జీవన విధానాన్ని సంస్కృతి అంటాము. బయటికి కనపడేటువంటి జీవన విధానాన్ని నాగరికత అంటాము. ఇంకా విపులంగా మనం తెలుసుకుంటాం. సంస్కృతి అనే పదాన్ని మనం తీసుకుంటే ముందు సిమిలారిటీస్ మిగిలిన మనం గమనిస్తే సంస్కృతి అయినా నాగరికత అయినా ఈ రెండూ కూడా సమాజంలోని వ్యక్తుల యొక్క జీవన విధానాలే. కానీ ప్రత్యేకించి సంస్కృతి అంతర్లీనమైనటువంటి అంతర్గతమైనటువంటి లేక కనపడని జీవన విధానం. ఏంటంటే కనపడని జీవన విధానం? యు మై డియర్ స్టూడెంట్స్, కనపడని జీవన విధానం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిలో మనకు కనపడని జీవన విధానం ఏంటి అనే విషయాన్ని మనం తీసుకుంటే అతని యొక్క ఆచారాలు. సంస్కృతిలో మొదటి అంశం ఆచారములు. ఆచారము ఈ పదం కూడా విద్యార్థులు మీకు కొత్త పదం కాదు. ఆచారం అనే పదం ప్రతి ఒక్కరు పలుకుతూనే ఉంటాం. ఫార్మాలిటీ, ఇంగ్లీష్లో ఫార్మాలిటీ. ఆచారం అంటే ఏంటి లేక ఫార్మాలిటీ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నిర్వచన రీత్యా శాస్త్రం ఏ విధమైనటువంటి వివరణిస్తుందో మనం తెలుసుకోవాలి. ఆచారము అంటే ముందుగా ఆచారం అంటే ఏంటో తెలుసుకునే ముందు ఆచారాలు చాలా రకాలు ఉన్నాయి. సాంఘిక ఆచారాలు ఉన్నాయి, మత ఆచారాలు ఉన్నాయి, కుటుంబ ఆచారాలు ఉన్నాయి, రాజకీయ ఆచారాలు ఉన్నాయి, వివాహ ఆచారాలు ఉన్నాయి. సమాజంలోని ఉన్న ప్రతి వ్యవస్థలో కూడా ఆచారాలు ఉన్నాయి. మరి ఏ ఆచారము సాంఘిక ఆచారమా మత ఆచారమా కాదు ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది. అసలు ఆచారం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఆచారము అంటే ప్రధానమైనటువంటి నిర్వచనము క్రమము తప్పకుండా అనుసరించున్నది. క్రమము తప్పకుండా అనుసరించున్నది. క్రమాన్ని కోల్పోయినట్లయితే దానిని ఆచారము అనరు. ఆచారానికి చాలా ప్రధానమైనది క్రమము. అది ఏ ఆచారమైనా, సాంఘిక ఆచారమైనా, మత ఆచారమైనా, కుటుంబ ఆచారమైనా లేక రాజకీయ ఆచారమైనా క్రమము తప్పకుండా అనుసరించినప్పుడే దాన్ని ఆచారం అంటారు. సో ఈ ఆచారం లేక ఆచారాలు అంతర్గత జీవన విధానములు. రెండవ అంశం ఆచారాల తర్వాత సాంప్రదాయం లేక సాంప్రదాయాలు. సాంప్రదాయం అంటే ట్రెడిషన్స్. ట్రెడిషన్స్ ఈ పదం కూడా మనం కొత్తగా వింటున్న పదం కాదు. సాంప్రదాయాలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ప్రతి వ్యవస్థలో కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి వ్యవస్థలో కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాల్లో మరి రాజకీయ సాంప్రదాయాలు ఉన్నాయి, కుటుంబ సాంప్రదాయాలు ఉన్నాయి, మత సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ అసలు సాంప్రదాయం అంటే ఏంటో నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే దీనికి ప్రధానమైనటువంటి నిర్వచనము ఖచ్చితంగా పాటించున్నది. ఖచ్చితంగా పాటించున్నది సాంప్రదాయం. అక్కడ మనం గమనిస్తే ఆచారంలో క్రమము తప్పకుండా ఆచరించేది ఆచారం అయితే
సాంప్రదాయం అనేది ఖచ్చితంగా కంపల్షన్, దట్ ఈస్ కంటిన్యూటీ అయితే దిస్ ఈస్ కంపల్షన్. ఖచ్చితంగా పాటించేది అది ఏ సాంప్రదాయానికి ఖచ్చితంగా ఆ సందర్భంలో ఖచ్చితంగా పాటించేదే సాంప్రదాయం అవుతుంది. సంస్కృతిలో రెండవ లక్షణము సాంప్రదాయం. ఆచారము అంతర్గత జీవన విధానంలో మనిషి యొక్క లేక వ్యక్తుల యొక్క అంతర్లీనమైనటువంటి జీవన విధానంలో భాగమైతే అట్నే సంప్రదాయాలు కూడా వారు ఆ ఖచ్చితంగా పాటించేటువంటి ఆ సాంప్రదాయం కూడా సంస్కృతిలో ఒక భాగం అవుతుంది. మరి మూడవది కట్టుబాటు లేక కట్టుబాట్లు. కట్టుబాట్ల గురించి రిస్ట్రిక్షన్స్, దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. కట్టుబాట్లు ప్రతి కుటుంబ వ్యవస్థలో, మత వ్యవస్థలో, అన్ని వ్యవస్థల్లో మనం చూస్తున్నాం. సో పరిమితులు కొన్ని కుటుంబంలో లేక ఒక వ్యవస్థలో దేర్ ఆర్ సమ్ లిమిట్, ఒక పరిమితి. ఇంతవరకే, ఈ పరిమితి దాటి రాకూడదు అని చెప్పేటువంటి కట్టుబాట్లు కుటుంబ వ్యవస్థలో ఉన్నాయి, మత వ్యవస్థలో ఉన్నాయి, విద్యా వ్యవస్థలో ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలో ఉంటున్నాయి. ఉదాహరణ పరంగా తీసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒక వివాహ ఆచారం జరుగుతున్నట్లయితే వివాహ తంతును పెద్దలు మాత్రమే మాట్లాడాలి అన్నది అక్కడ కట్టుబాటు. లేక రాజకీయ కట్టుబాటులో మనం తీసుకున్నట్లయితే ఒక విదేశీ అధిపతి ఇక్కడికి వస్తే ఈ దేశ అధిపతి మాత్రమే వారితో సంప్రదించాలనేది ఒక రాజకీయ కట్టుబాటు. సో కట్టుబాటు అనేటువంటిది పరిమితులు. ప్రతి వ్యవస్థలో కూడా కట్టుబాట్లు ఉన్నాయి. సో ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేటువంటి మూడు అంశాలు సంస్కృతిలో భాగాలైనాయి. అంటే ఏ విధంగా మనం తెలుసుకున్నాం? మనము అంతర్లీనమైన, అంతర్గతమైన లేక కనపడని జీవన విధానంలోని భాగాలే ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. ఇవి మై డియర్ స్టూడెంట్. తర్వాత రెండవ అంశము నాగరికత. నాగరికత గురించి ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. నాగరికత అంటే నాగరికత కూడా సమాజంలోని వ్యక్తుల యొక్క జీవన విధానమే. కానీ ప్రత్యేకించి సమాజంలోని వ్యక్తుల యొక్క బాహ్య జీవన విధానాన్ని నాగరికత అంటున్నాం. ఏంటి బాహ్య జీవన విధానం అనే విషయాన్ని పరిశీలిస్తే బయటికి లేక కంటికి కనపడేటువంటి జీవన విధానం నాగరికత. బయటికి ఏం కనపడతాయి మనిషిలో లేక వ్యక్తుల్లో? దుస్తులు. మొట్టమొదటి అంశము దుస్తులు. మనిషి బహిర్గతంగా అతని యొక్క వేషం లేక దుస్తులు మొట్టమొదటి నాగరికత లక్ష్యమై ఉంటుంది. తర్వాతి అంశము ఆభరణాలు. ఆభరణాలు స్త్రీలు వేసుకునే ఆభరణాలు కానీ, పురుషులు వేసుకునే ఆభరణాలు కానీ. మన ప్రాచీన చరిత్రలో మనం చూసినట్లయితే సింధులోయ నాగరికత కాలానికి సంబంధించినటువంటి చరిత్రలో స్త్రీ పురుషులు వేరు వేరు దుస్తులను కలిగి ఉన్నారు అనేది ఆనాడు ఆ నాగరికతలో వారు సాధించినటువంటి పురోగతిగా మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం. ప్రధానంగా దుస్తులు అనేవి బాహ్య జీవన విధానానికి సంబంధించినవి. బాహ్య జీవన విధానంలో దుస్తులు, ఆభరణాలు, దాని తర్వాత అంశము భాష. భాష కూడా బహిర్గతమయ్యేది, వినపడేటువంటిది. కనపడేవి, వినపడేవి, ఇవన్నీ కూడా బాహ్య జీవన విధానంలో భాగమైనటువంటి నాగరికత అంశాలు. ఇక్కడ సంస్కృతి అంశాలు తెలుసుకున్నాం. సంస్కృతిలో అంశాలు ఏంటి? ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. అట్లే నాగరికతలో అంశాలు ఏమేమి తెలుసుకున్నాము? దుస్తులు, ఆభరణాలు, భాష. మరి ఈ సంస్కృతికి, ఈ నాగరికతకు ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉందనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ప్రతి మనిషికి లేక ప్రతి సమాజంలో సంస్కృతి, నాగరికతకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం గమనిస్తే సంస్కృతి అనేటువంటిది త్వరిత గతిలో మార్పు పొందేది. దీర్ఘకాలంలో సంస్కృతి అంటే ఒక వ్యక్తికి ఒక నిర్దిష్ట
కట్టుబాట్లు ఉంటే స్వల్పకాలంలో ఆ సంస్కృతి అంశాలలో మార్పు రాదు. దీర్ఘకాలంలో రావచ్చు అని చెప్పేసి చరిత్ర చెబుతుంది, శాస్త్రం చెబుతుంది. కానీ నాగరికత స్వల్పకాలంలోనే నాగరికత మార్పు పొందుతుంది. దుస్తులు, ఆర్థికమైనటువంటి మార్పు ఆ వ్యక్తికి కానీ, ఆ సమాజానికి కానీ, ఆ దేశానికి సంభవించినట్లయితే త్వరితగతిలోనే స్వల్పకాలంలోనే దుస్తులు మారిపోతాయి, ఆభరణాలు మారిపోతాయి, భాష కూడా మారిపోతుంది, బహిర్గత జీవన విధానం అంతా మారిపోతుంది. కానీ అంతర్గత జీవన విధానం స్వల్పమైన ఆర్థిక రాజకీయ మార్పును బట్టి సంస్కృతిలో మార్పు రాదు. మై డియర్ స్టూడెంట్స్, భారతదేశ చరిత్రలో సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతదేశ సంస్కృతి ఎందుకు రిచ్ కల్చర్ అని మనం చెప్పుకుంటున్నాం, గొప్ప కల్చర్ అని చెప్పుకుంటున్నామంటే ఈ ఆధునిక వ్యవస్థలో కూడా లేక ఈనాటికి కూడా భారతీయ సంస్కృతిలో చెప్పుకోదగినటువంటి మార్పు రాలేదు అని చెప్పేసి చరిత్ర ఆధారాలు స్పష్టమవుతున్నాయి. కానీ భారతదేశ నాగరికతలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినవి అనేటువంటి విషయం చరిత్ర స్పష్టం చేస్తుంది. సో యు మై డియర్ స్టూడెంట్స్, చరిత్ర, సంస్కృతి, భారతదేశానికి సంబంధించిన ఈ చరిత్ర, ఈ సంస్కృతి, దీని గురించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నప్పుడే ఈ భారతదేశ చరిత్ర, సంస్కృతిని మనము ఒక పద్ధతిగా, ఒక అవగాహన మనం పొందగలమని చెప్పేసి భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.